చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీలో వర్గపోతూనే ఉంది. మొన్నటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజేష్ నాయుడిని తప్పించి మనోహర్ నాయుడిని అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో రాజేష్ నాయుడిని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఆయన వర్గం ఒత్తిడి తెస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కార్యాలయం పక్కనే మనోహర్ నాయుడు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. దాంతో రాజేష్ వర్గీయులు భగ్గుమంటున్నారు. అసలు రాజేష్ నాయుడు ఆలోచన ఏంటి? చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొన్నటి వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు, ప్రస్తుతం అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన కావటి మనోహర్ నాయుడుల గ్రూపులుగా పార్టీ విడిపోయింది. తనకు సీటు లభిస్తుందని ఆశించిన రాజేష్ నాయుడు సీటు రాకపోయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఆయన తన క్యాడర్తో చివరి క్షణం వరకు వెయిట్ చేద్దాం, అధిష్టానం తనకే బీఫామ్ ఇవ్వచ్చని చెప్తున్నారట. అయితే అధిష్టానం ఇప్పటివరకు రాజేష్ నాయుడుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, కనీసం బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడం, అభ్యర్థిగా ప్రకటించిన మనోహర్ నాయుడు సైతం రాజేష్ నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేయకపోతుండటంతో రాజేష్ వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా రాజేష్ నాయుడు కార్యాలయానికి కోతవేడు దూరంలోనే మనోహర్ కూడా కార్యాలయం ప్రారంభించి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంతో రాజేష్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి చిలకలూరిపేట నియోజకవర్గంలోని 30 మంది వైసీపీ కౌన్సిలర్స్లో కొంతమంది రాజేష్ నాయుడు వెంట నడుస్తుండగా మరికొంతమంది మాత్రం కొత్తగా వచ్చిన అభ్యర్థి మనోహర్ నాయుడు వర్గంలోకి చేరిపోయారు. అయితే రాజేష్ నాయుడికే ఎక్కువ మద్దతు లభిస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఆ క్రమంలో ఆయన పక్కనున్న వారిని ఆకర్షించే పనిలో పడ్డారట మనోహర్ నాయుడు. అవి సక్సెస్ అవుతుండటంతో రాజేష్ వర్గీయుల్లో గుబులు రేగుతోంది. చివరి క్షణంలో తనకే బీఫామ్ లభిస్తుందని ఎదురు చూస్తున్న రాజేష్ ప్రస్తుత పరిణామాలతో పార్టీ మారే ఆలోచన చేస్తున్నారట. తనకి వైసీపీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, ఇన్ఛార్జిగా సొమ్ము ఖర్చు పెట్టించి టికెట్ విషయంలో పక్కన పెట్టేయడంతో టీడీపీ కానీ జనసేన వైపు కానీ అడుగులు వేయాలని చూస్తున్నారట. వర్గం కౌన్సిలర్స్ తో తన అనుచరులతో ఈ అంశంపైన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తన వెంట నడిచిన వైసీపీ క్యాడర్ అంతా తనతో పార్టీ మారుతుందా లేదా అని ఆయన ఆరా తీస్తున్నారట. అయితే ఏది ఏమైనా వైసీపీపై తన అసంతృప్తి కార్యరూపంలో చూపించాలని ఆయన ఫిక్స్ అయ్యారని అంటున్నారు. వైసీపీ పరంగా పరిస్థితులు రోజురోజుకి ఆయనకు ప్రతికూలంగా మారుతుండటంతో పార్టీ మారడమే మంచిదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారట. ఆ క్రమంలో అతి త్వరలోనే రాజేష్ నాయుడు తన నిర్ణయం వెల్లడిస్తారంటున్నారు. తాను చేరబోయే పార్టీలో పొలిటికల్ భవిష్యత్పై స్పష్టమైన హామీ ఆయన ఆశిస్తున్నారట. అది దక్కకపోతే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికైనా ఆయన సిద్ధమవుతున్నారని అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా రాజేష్ ఇప్పుడు చిలకలూరిపేట పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిపోయారు.